పూరి ముందే చార్మిని చీకొట్టిన బాలయ్య. నందమూరి నరసింహం బాలకృష్ణ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మూవీకి సంబంధించి రోజుకో కొత్త వార్త చక్కర్లు కొడుతోంది. ఒక్కసారి కథ విని కమిట్ అయ్యాక బాలయ్య మూవీ మేకింగ్లో వేలు పెట్టడన్న పేరుంది. అయితే పూరి గత రికార్డుల్ని దృష్టిలో ఉంచుకుని బాలకృష్ణ ఈ మూవీలో జోక్యం చేసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్తో పాటు కొన్ని కీలక సన్నివేశాల్లో నటించడానికి ఓ ఫెమిలియర్ హీరోయిన్ కావాల్సి వచ్చింది. పూరి జగన్నాథ్ సన్నీ లియోన్కి ఆ పాత్ర అప్పగించాలని డిసైడ్ అయ్యాడు. ఈ విషయాన్ని మీడియా ముందు కూడా చెప్పేశాడు. అయితే ఏమైందో తెలియదు కానీ సన్నీ లియోన్ను తప్పించి బూచాడే అంటూ అల్లు అర్జున్తో రేసుగుర్రంలో సందడి చేసిన కయారా దత్ను ఎంపిక చేశారు. బాలకృష్ణ నిర్ణయం మేరకే ఈ మార్పు జరిగిందన్నది ప్రస్తుతం ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పుడు దీనిని మించి మరో హాట్ న్యూస్ ఒకటి టాలీవుడ్లో రచ్చ చేస్తోంది. అదేమిటంటే ప్రస్తుతం పోర్చుగల్లో షూటింగ్ జరుగుతున్న బాలయ్య మూవీకి పూరి జగన్నాథ్తో పాటు చార్మి కూడా అక్కడికి వెళ్ళింది. పూరికి సొంత మనిషిలా మారిన చార్మికి బాలకృష్ణ అక్కడ షాక్ ఇచ్చాడట. స్పెషల్ సాంగ్లో సన్నీ లియోన్తో నటింపజేయడం కుదరకపోవడంతో పూరి చార్మిని రంగంలోకి దింపారట. అసలే ఛాన్సులు తగ్గిపోయి కేవలం పూరి కనెక్ట్ కలెక్షన్లకే పరిమితమైన చార్మి బాలయ్య పక్కన స్పెషల్ సాంగ్ అనేసరికి ఎగిరి గంతేసిందట. ఈ పాత్రకు చార్మిని తీసుకుంటున్నట్లు పూరి జగన్నాథ్ చెప్పగానే బాలకృష్ణ వెంటనే ముఖం మీద కొట్టినట్లుగా నిర్మోహమాటంగా పూరి ముందే చార్మిని చీకొట్టారట. దీంతో చివరికి కయారా దత్ ఆ పాత్రకు ఎంపికైంది. చార్మిని ఉద్ధరణం ద్వారా పూరి హవాకు బాలయ్య చెక్ పెట్టిన విషయం ఫిల్మ్ నగర్లో చర్చకు దారితీసింది. గతంలో టాప్ హీరోలతో సినిమాలు చేసిన పూరి వారితో ఓ ఆట ఆడుకున్నారు. ఇప్పుడు నరసింహం విషయం వచ్చేసరికి పిల్లిలా మారిపోయి బాలయ్య చెప్పిందే వినాల్సి వస్తుంది. పాపం పూరి జగన్నాథ్.